హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే 3 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 3 టమాటాలండి ఇలా సన్నగా కోసుకున్నాను. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో కూరకు సరిపడా నూనె పోసుకున్నామండి. నూనె అయితే కాగుతుంది కదా, ఇందులోకి 2 దాల్చిన చెక్కలు, 4-5 లవంగాయలు తీసుకున్నానండి. ఇందులో వేసేసుకుందాం. ఇవైతే వేగుతున్నాయి కదండి, ఇందులోనే ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదండి, చిక్కలు కూడా వేసేసుకుందామండి. ఇవి ఒకసారి కలుపుకుందాం. ఇవి లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇవైతే వేగుతున్నాయి కదా, ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ. టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒకసారి చూద్దామండి టమాటా ముక్కలు మగ్గిపోయినాయేమో. చూడండి, టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి కదా, ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిద్దామండి. చూడండి, ఇదైతే మొత్తం కలిపేసుకున్నాం కదా, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగనిద్దామండి. మీద మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఇవైతే వేగుతున్నాయి కదా, ఒకసారి గట్టితో కలుపుకుందాం. ఇవైతే వేగిపోయినాయి కదండి, ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసేసుకొని కలుపుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. అలాగే బంగాళదుంపలు చూడండి, బంగాళదుంపని చేతితో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఇవి కూరలో వేసేద్దాం. చూడండి, కారం అయితే వేసేసాను కదా, ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. ఈ కారం మొత్తం ఈ బంగాళదుంపకి పట్టేలాగా కలిపేసుకుందామండి. చూడండి, కలిపేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఇందడ సాల్ట్ కొంచెమే వేసాం కదండి, ఇప్పుడు కూరకు సరిపడా వేసేసుకుందాం. చూడండి, కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందామండి. ఇది ఒక 10 నిమిషాల వరకు సన్న మంట మీద ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి, అయ్యిందేమో అండి. ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. వేసుకొని కలిపేసుకున్నాం కదండి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి అయితే కలుపుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అయిపోయాక మీకు చూపిస్తాను. చూద్దామండి, అయిపోయిందేమో. చూడండి, అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తానండి. చూడండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ, బాయ్.